షీనా ఇంద్రాణి మీదనే తిరగబడడానికి, ఇంద్రాణి ఈ స్థాయిలో మండిపడడానికి షీనా వెనుకున్న ధైర్యం ఏంటి? అది తెలియాలంటే షీనా గురించి తెలియాలి. చాప్టర్ 3. ఇంద్రాణి ఖన్నా పీటర్ ముఖర్జీని పెళ్లి చేసుకున్నాక షీనా మరియు మిఖైల్ని తన చెల్లి, తమ్ముడుగా పరిచయం చేసింది. గౌహతి నుండి వచ్చిన షీనాని తన దగ్గరే ఉంచుకుని కాలేజీలో జాయిన్ చేసింది. తనతో పాటే పార్టీలకి, పబ్బులకి తిప్పింది. కాని షీనాలో మాత్రం ఏదో ఒక సంతృప్తి, అందరిలో ఉన్న ఒక ఒంటరితనం ఆమెను వెంటాడింది. ఆ సమయంలోనే పరిచయమయ్యాడు పీటర్ రెండో కొడుకు రాహుల్ ముఖర్జీ. ఆ పరిచయం కాస్త కొంతకాలానికే ప్రేమగా మారింది. ఈ విషయంలో ఇంద్రాణి షీనాపై చాలా వ్యతిరేకతను చూపించింది. కాని షీనా రాహుళ్ల ప్రేమకి మాత్రం ఆమె అడ్డుకట్ట వేయలేకపోయింది. తన లైఫ్ ని తాను చూసుకుంటాను, అందులోని ప్రమేయం అవసరం లేదని, తమని విడదీయడానికి ప్రయత్నిస్తే తాను చేయాల్సింది చేస్తానని బెదిరించింది. దాంతో ఎప్పుడు ఎవరికీ తలొగ్గని ఇంద్రాణి మొట్టమొదటిసారిగా షీనా ముందు నిలబడలేకపోయింది. కొన్ని రోజులకి షీనా కూడా ఇంద్రాణి దగ్గర ఉండలేక రాహుల్ తో కలిసి లివ్ ఇన్ రిలేషన్ లోకి వెళ్లిపోయింది. షీనాని కంట్రోల్ చేయడం ఇక తన వల్ల కాదని గ్రహించిన ఇంద్రాణి పీటర్ వైపుగా పావులు కదపడానికి ప్రయత్నించింది. కాని రాహుల్ కూడా షీనాలాగే స్ట్రాంగ్ గా నిలబడడంతో ఇంద్రాణి పీటర్లు ఏమీ చేయలేక చేష్టలుడిగిపోయారు. రోజులు గడుస్తున్నాయి. షీనా రాహుళ్లను చూస్తూ ఏమీ చేయలేక ఆ కోపానంతా మనసులోనే దాచుకుంది ఇంద్రాణి. మళ్లీ కొన్నాళ్లకి షీనాతో మామూలుగానే మాట్లాడడం మొదలుపెట్టింది. కారణం, షీనా బ్యాంకు అకౌంట్ లోకి ఇంద్రాణి తన కంపెనీ డబ్బులను మళ్లించింది. అలాంటి పరిస్థితులలో షీనాతో గొడవ పడితే తనకే నష్టమని గ్రహించి షీనాతో మునుపటిలానే ఉంటూ సమయానుకూలంగా రాహుల్ తో రిలేషన్ వదిలేసి అమెరికా వెళ్లిపోమ్మని చెప్తూనే ఉంది. కానీ షీనా ఇంద్రాణి మాటని లెక్క చేయలేదు. తనని ఒకప్పుడు పోగిడిన వాళ్లే ఇప్పుడు తన వెనుక షీనా రాహుళ్ల గురించి చర్చించుకోవడం, నవ్వుకోవడం ఇంద్రాణిలో మరింత కోపాన్ని పెంచాయి. వాటినిక సహించలేకపోయిన ఇంద్రాణి ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంది. అదే, షీనాని చంపి అడ్డు తొలగించుకోవాలి. కాని ఆమె చనిపోయినట్టు ఎవరికీ తెలియకూడదు. ఆమె కనిపించకుండా పోయిన కొన్నాళ్లకే అందరూ షీనాని మర్చిపోవాలి. ఎవరితో ఏమి మాట్లాడాలి, వాళ్ళనెలా చాకచక్యంగా సమాధానపరచాలనేది ఆలోచించుకుని దానికనుగుణంగా తన ప్లాన్లను సిద్ధం చేసుకుంది. తనకి సహాయంగా ఉండడానికి తన మాజీ భర్త సంజీవ్ ఖన్నాని కూడా కలకత్తా నుండి పిలిపించుకుంది. అన్నీ సిద్ధం చేసుకుని సమయం కోసం వేచి చూస్తూ ఉంది. చాప్టర్ 4. కంటిలో నలుసులా తయారైన షీనాని చంపడానికి ప్లాన్ రెడీ చేసి తన మాజీ భర్త సంజీవ్ ఖన్నాని సహాయం కోసం కలకత్తా నుండి పిలిపించి ముహూర్తం ఫిక్స్ చేసింది ఇంద్రాణి. అప్పటికే చదువు ముగించుకుని ఉద్యోగం చేస్తున్న షీనాని బయటికి వెళదామని ఫోన్ చేసి పిలిచింది. ఆ రోజు రాహుల్ షీనాని ఒక మాల్ దగ్గర దించి మళ్లీ పికప్ చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు. కాని వాళ్లకది చివరి చూపవుతుందని అప్పుడు తెలీదు. ఇంద్రాణి చెప్పిన చోటికి వెళ్లాక మాట్లాడాలని షీనాని తన కారు ఎక్కించుకుంది ఇంద్రాణి. కారు ముందుకి కదిలింది. చివరి ప్రయత్నంగా షీనాతో రాహుల్ ని వదిలేసి అమెరికా వెళ్లిపోమ్మని చెప్పింది ఇంద్రాణి. దాంతో షీనా అది కుదరదని, తన జీవితాన్నుండి ఎన్నో ఆనందాన్ని దూరం చేసిన నువ్వు ఇప్పుడు రాహుల్ ని కూడా దూరం చేయొద్దని బ్రతిమాలింది. కాని ఇంద్రాణి తన పంతం నెగ్గించుకునే విషయంలో అస్సలు వెనక్కి తగ్గకపోవడంతో మాటామాటా పెరిగి కారులోనే గొడవ పెట్టుకుంది. బ్రతిమాలి తేపనవ్వదని గ్రహించిన షీనా చివరి ప్రయత్నంగా ఇంద్రాణిని బెదిరించడానికి చూసింది. నన్ను రాహుల్ నుండి దూరం చేస్తే నీ గత జీవితం అందరికీ చెప్పేస్తానని, ఆ తర్వాత నీ బ్రతుకేంటో ఆలోచించుకోమని హెచ్చరించింది. ఇంతకాలం ఇంద్రాణి భయపడుతుంది. షీనా ముందు అణిగిమణిగి ఉండడానికి అసలు కారణం తన గత జీవితం బయటపడకూడదనే. ఇప్పుడు షీనాని వదిలేస్తే అన్నంత పని చేస్తుందని అర్థం చేసుకుంది. అలా ఇంద్రాణి షీనాల మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగి చివరికి షీనా కారాపమని గొడవ చేయసాగింది. కాని ఇంద్రాణి ఎందుకు ఒప్పుకుంటుంది? అసలు తాను వచ్చిందే షీనాని చంపి ఆమెతో పాటు తన గతాన్ని కూడా పూడ్చిపెట్టడానికి. దాంతో కారు సిటీని దాటిందని గ్రహించి ఇంద్రాణి క్షణమాలస్యం చేయకుండా షీనా గొంతు పట్టుకుని నొక్కడం మొదలుపెట్టింది. ఊపిరందక గిలగిలా కొట్టుకుంటున్న షీనా కాళ్లను పట్టుకున్నాడు సంజీవ్ ఖన్నా. కారుని వేగంగా పోనిస్తూనే ఉన్నాడు శ్యామరాయ్. అలా ఎంతసేపు పట్టుకున్నారో తెలీదు. కాని షీనా చివరి శ్వాస వదిలే వరకు ఇంద్రాణి ఆమె గొంతు వదల్లేదు. తనలో దాచుకున్న కక్ష, ఇంతకాలం షీనా మీద వచ్చిన కోపాన్ని గుర్తు చేసుకుని మరీ షీనా మెడని బిగించి పట్టుకుంది. కారు ఆగలేదు. చివరికి షీనా చనిపోయిందని నిర్ధారించుకున్నాక కారుని ఒకడవిలోకి తీసుకుని వెళ్లారు. ఒక చెట్టు కింద గొయ్యి తీసి షీనా శవాన్ని అందులో పడేశారు.
ఆధారాలు ఉండకూడదని అప్పటికే వాళ్లతో తెచ్చుకున్న పెట్రోల్ ఆమె శవం మీద వేసి షీనా ఆనవాళ్లు కాలిపోయే వరకు అక్కడే ఉండి తర్వాత ఆగుయిని పూడ్చి వెళ్లిపోయారు. ఇంతకాలం తనని వేధించిన శత్రువుని తన చేతులతోనే చంపి కాల్చి పూడ్చేసింది ది గ్రేట్ ఇంద్రాణి ముఖర్జీ. అనుకున్న పని అయిపోయాక శ్యామరాయ్కి కొన్ని డబ్బులిచ్చి అతన్ని పంపేసింది. తన మాజీ ప్రియమైన భార్యకి కావలసిన సహాయం చేసిన సంజీవ్ ఖన్నా మళ్లీ కలకత్తా వెళ్లిపోయాడు. ఇప్పుడింద్రాణి ముందున్న ఏకైక పని షీనాని అందరికీ దూరం చేయడం, ఆమె ఉనికిని జ్ఞాపకాలని అందరూ మరచిపోయేలా చేయడం. చాప్టర్ 5. ఇంద్రాణిని కలిసి వస్తానని వెళ్లిన షీనా ఎంతకీ రాకపోవడంతో రాహుల్ పదే పదే షీనాకి కాల్స్ చేస్తూనే ఉన్నాడు. కానీ షీనా ఉంటే కదా అతనికి జవాబు ఇవ్వడానికి. కానీ రాహుల్ వదలలేదు. ఇంద్రాణికి కాల్ చేసి షీనా గురించడిగాడు. అప్పుడే ఇంద్రాణి తన ప్లాన్ ని అమలు చేయడం మొదలు పెట్టింది. షీనా నీతో రిలేషన్ వద్దనుకుంటుంది. తన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి అమెరికా వెళ్లిపోయింది. తన గురించి ఎక్కువ ఆలోచించకుండా నువ్వు ప్రశాంతంగా ఉండమని చెప్పింది. కానీ రాహుల్ కి షీనా గురించి తెలుసు. తనని వదిలి షీనా ఉండలేదని, తనని వదిలేసి ఎక్కడికి వెళ్లలేదని. దాంతో షీనా కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పీటర్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసు రిజిస్టర్ కాకుండా ఆపించింది ఇంద్రాణి. పీటర్ ఇంద్రాణి కలిసి రాహుల్ ని పలు రకాలుగా సముదాయించడం మొదలు పెట్టారు. అతన్ని నమ్మించడానికి షీనా పేరు మీద ఒక ఫేక్ ఈమెయిల్ సృష్టించి రాహుల్ కి మెయిల్ చేసి షీనాలా మాట్లాడారు. అదే మెయిల్ నుండి షీనా పనిచేస్తున్న కంపెనీకి రెసిగ్నేషన్ కూడా పంపించారు. అడిగిన వాళ్లకి అడగని వాళ్లకి షీనా అమెరికా వెళ్లిపోయిందని చెప్పారు. ఇంద్రాణి కూతురు విధి కూడా అప్పటికే షీనాకు బాగా క్లోజ్ అయిపోయి షీనా గురించి అడగడంతో ఆమెని కూడా సముదాయించేది ఇంద్రాణి. అలా రోజులు గడుస్తున్నాయి. ఇంద్రాణి తన ప్లాన్లను పక్కాగా అమలు చేస్తుండగా ఊహించని రీతిలో షీనా తమ్ముడు మిఖేల్ ముంబై వచ్చాడు. చాలా రోజులుగా షీనా నుండి స్పందన రాకపోవడంతో మిఖేల్ గౌహతి నుండి నేరుగా ఇంద్రాణి దగ్గరికి వచ్చి షీనా గురించి ఆరా తీశాడు. అతనికి అదే సమాధానం చెప్పింది ఇంద్రాణి. కానీ మిఖైల్ కి తెలుసు షీనా తనకి చెప్పకుండా ఏమీ చేయదని. కానీ ఇంద్రాణి అతన్ని సమాధానపరిచి అతనవసరాన్ని ఆసరాగా చేసుకుని కొంత డబ్బు ఇచ్చి మేనేజ్ చేసింది. కానీ మిఖైల్ నుండి ఎప్పటికైనా తనకి ప్రమాదమైన తలచి అతన్ని కూడా చంపాలని ప్రయత్నించింది. కానీ అది విఫలమవ్వడంతో అతనికి పిచ్చిపట్టిందని మెంటల్ హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ కూడా ఇప్పించింది. కానీ మిఖైల్ అక్కడి నుండి తప్పించుకుని గౌహతి పారిపోయాడు. ఇంద్రాణి కోరిక మేరకు కొంతకాలానికే షీనాని అందరి జ్ఞాపకాల్లో నుండి విజయవంతంగా తుడిచేసింది. కానీ చేసిన తప్పు నివురుగప్పిన నిప్పు లాంటిది. ఏదొక రోజున చిన్న చిరుగాలి తగిలిన ఎగసిపడి మొత్తం నహించేస్తుంది. శ్యామరాయ్ రూపంలో అది నిజమయ్యింది. అతని వల్లే ఈ కేసు బయటపడింది. దావాగ్నిలా మారి ఇంద్రాణిని చుట్టుముట్టింది. అయినా చేసిన తప్పుని ఒప్పుకుంటే తాను ఇంద్రాణి ఎందుకవుతుంది? సాధారణంగా సినిమాల్లో కథ ఇక్కడితో ముగిసిపోతుంది. కానీ ఇది జీవితం. అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. తాను బయటపడడానికి ఇంద్రాణి ఎన్ని చేయాలో అన్నీ చేసింది. తనని అమాయకురాలిలా చూపించుకుని సింపతి రప్పించుకోవడానికి కన్న తల్లిదండ్రులని కూడా రోడ్డు కీడ్చింది. తాను తెగిస్తే ఎంత దూరం వెళ్తుందో ప్రపంచానికి చూపించింది. క్రిమినల్ మైండెడ్ ఇంద్రాణి తన విశ్వరూప ప్రదర్శనతో ఎన్ని సంచలనాలకి తెరతీసిందో, ఈ కేసుని ఎన్ని మలుపులు తిప్పిందో మా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి. అందుకోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.